ఈరోజు మనం పాణ్యం కాన్స్టిట్యూన్సీ అయినటువంటి కొంగనపాడు గ్రామంలో ఉన్నాం. కొంగనపాడు గ్రామంలో ఉన్నటువంటి శ్రీరామనవమికి 2 రోజుల తర్వాత రథోత్సవం జరుగుతుంది ఈ గ్రామంలో. అదే రథోత్సవం సంబంధించినటువంటి నిన్న ఇరు పార్టీ వాళ్ళు, ఇటు వైసీపీ పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, గౌరవ్ వెంకటరెడ్డి ఇద్దరు రావడంతో నిన్న ఏం జరిగింది కొంగనపాడులో అనే దానిపైన మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం మనం ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడిగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆంజనేయ స్వామి ఒక గుడికి కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు వచ్చి కాయతో సమర్పించుకున్నాడు. అక్కడ నుంచి నేరుగా ఆయన రాంభూపాల్ రెడ్డి గారు కేశవరెడ్డి అనేటువంటి వాళ్ళ బంధువులు ఇంట్లోకి అయితే సేద తీరడానికి అయితే వెళ్ళినటువంటి తెలుస్తుంది మనకు. అయితే గౌరీ వెంకటరెడ్డి గారు వస్తున్నారనే నేపథ్యంలో తెలియడంతో 20 నిమిషాల తర్వాత గౌరీ వెంకటరెడ్డి అయితే బయలుదేరి ఇక్కడికి వచ్చాడు. అయితే గౌరీ వెంకటరెడ్డి వచ్చిన వెంటనే వాళ్ళ అనుచరులతోటి వచ్చిన వెంటనే ఆంజనేయ స్వామికి కాయ సమర్పించుకున్న తర్వాత ఆయన నేరుగా అక్కడ నుంచి ఈ రథం దగ్గరికి వచ్చినటువంటి సందర్భం అయితే మనకు తెలిసింది. అయితే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు అప్పటి వరకు కేశవరెడ్డి వాళ్ళ బంధువులు ఇంట్లో సేవ తీరుతున్నాడు. అయితే ఆయన కాయ కొట్టినాడు గౌరీ వెంకటరెడ్డి అనే తెలియడంతో కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మళ్ళీ వెంటనే వచ్చి రథం కాడ వచ్చి రైట్ సైడ్లో ఉన్నటువంటి ఒక గొలుసును పట్టుకొని నేను వాళ్ళ అనుచరులు మొత్తం లైన్గా ఉండే సందర్భం అయితే మనకు తెలిసింది. అయితే గౌరీ వెంకటరెడ్డి గారు కూడా ఇదే నేపథ్యంలోనే వచ్చి ఆయన లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి దాని పైన వాళ్ళ అనుచరులు వారి అనుచరులు వారు బట్టి ముందుకు లాగిన పెట్టే సందర్భం తెలిసింది. జై కాటసాని, జై జై కాటసాని అంటూ వాళ్ళ అనుచరులు పూర్తిగా అరవడంతో అయితే అలాంటి అరుపులు అట్లాంటి మాటలు అనొద్దండి, జై కాటసాని జై వైఎస్ఆర్ చెప్పి అనొద్దండి, మీరు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయండి, కానీ ఇలాంటి ఏరియాలో అటువంటి పదాలు ఉపయోగించొద్దని ఆయన కూడా కార్యకర్తలపైన అసహనం వ్యక్తం చేసినటువంటి అయితే మనకు తెలిసింది మనకు. అయితే అప్పటికే గౌరీ వెంకటరెడ్డి గారు కూడా ఇక్కడ ఉండడంతో తేరు రథము ముందుకు సాగడంతో ఈ తోపుడుగా చిన్న రోడ్డు ఇరుకైనటువంటి రథం అయితే ఉంది. అయితే రోడ్డు కూడా ఇరుగ్గా ఉండడంతో వీడు కాటసాని అనుచరులు కూడా 200 మంది దాకా 100 మంది కర్నూలు నుంచి రావడంతో ఇక్కడ ఉన్న ప్రజలు అంటే రథ ఉత్సవం అంటే చూడడం కొరకు జనాలు ఎక్కువ రావడంతో అయితే రద్దీగా ఉండి ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. అయితే చిన్న ఇరుకు రోడ్డు కాబట్టి అయితే వాళ్ళ దాంతో గౌరీ వెంకటరెడ్డి గారు తైరు లాగిన వెంటనే ఆయన ఇంకా ఇమీడియట్గా వెళ్ళిపోయినటువంటి అయితే తెలుస్తుంది మనకి. అయితే ఇక్కడ ఘర్షణలు మాత్రము ఏం జరగలేదు అని చెప్పొచ్చు మనం కూడా. ఎన్నేళ్ల నుంచి కూడా కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు పాణ్యం నియోజకవర్గం కాన్స్టిట్యూన్సీ అయిన తర్వాత కూడా కొంగనపాడు గ్రామంలో ప్రతి సంవత్సరము ఆయన కాయ కొట్టి ఆంజనేయ స్వామి గుడి కాయ కొట్టి ప్రతి సంవత్సరము తేరు లాగినటువంటి సందర్భాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి విషయం. అయితే ఈ నేపథ్యంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా ఆటో గుర్తుగా పోటీ చేసినప్పుడు అప్పుడు గౌరీ చరితమ్మ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉండడం అయితే జరిగింది. ఆ నేపథ్యంలోనూ కూడా వాళ్ళు ఇరువురు వచ్చి రథము తేరు లాగడం అయితే జరిగింది. అయితే ఆ సందర్భంలో గలాట కూడా జరగలేదు. అయితే 2025 సమయంలో కూడా కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు రథోత్సవం కొంగనపాడు గ్రామం చేరుకోకూడదని చెప్పేసి పోలీసు బందోబస్తు మీద హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భాల్లో కూడా మనం చూసాము. అయితే అప్పటికి ఇంటి దగ్గరగా ప్రజలు గుంపుగా కొంగనపాడు గ్రామస్తులు కూడా అక్కడ ప్రజలు చేరుకున్నటువంటి సందర్భం మనం చూసాము. అయితే అప్పుడు ఆ సంవత్సరం రాలేకపోయాడు. అయితే ఈ 2026 సంవత్సరంలో పోలీసు నిబద్ధం వారి దగ్గర పర్మిషన్ తీసుకొని కొంగనపాడు గ్రామస్తులు అయితే సిఐ దగ్గరకు వెళ్ళి పర్మిషన్ తీసుకొని మీరు ఎలాంటి ఆర్భాటాలు చేయము, మేము ఎలాంటి ఆర్భాటాలు అయితే చేయము, అయితే డ్రమ్స్ ప్లస్ బాణాలతో అయితే ఆర్భాటం అయితే చేయము అనే పర్మిషన్ తీసుకున్న తర్వాతనే పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు అని వైసీపీ వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఉండే వైసీపీ వాళ్ళు చెప్తున్న విషయం. అయితే పర్మిషన్ ఇచ్చినప్పటికి కూడా అయితే ఇక్కడైతే సామరస్యంగానే జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే కాటసాని రాంభూపాల్ రెడ్డి కానీ గౌరీ వెంకటరెడ్డి కుటుంబం కానీ ఇరువురు ఎలాంటి తోపులట కూడా జరగలేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కొందరు
ఒక ఇరుకు సందులతో తోపులాడుకోవడంతో దీన్ని పెద్దగా ఘర్షణగత చూడాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. వీరి కుటుంబం కూడా వారి కుటుంబం కానీ ఇరువురి కుటుంబాలు కానీ ఇలాంటి ఘర్షణలు కూడా ఎవరికి వీళ్ళకి లేవు. అలాంటి సృష్టించాలనే ఆలోచన కూడా వీరి ఇరుగురు కూడా ఉండదు. అయితే ఇదే నేపథ్యంలోనే కాటసాని రాంభూపాల్ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కార్యకర్తలతో కొంగనపాడు గ్రామస్తున్నటువంటి కేశవరెడ్డితో వారి అనుచరులతో కూడా మాట్లాడినట్టు కూడా మనకు తెలిసింది. అయితే ఇలాంటి సందర్భాలు మాత్రం పెట్టుకోవద్దండి, ఇలాంటి గొడవలు చేయొద్దండి అక్కడ. ఎందుకంటే మనము దేవునికి ఒక రథం గుర్తానికి వచ్చినాము, దేవునికి రథం ఆ విధంగానే ఉండాలి కానీ ఒక పార్టీ పరంగా చూడొద్దండి అని చెప్పినట్టు సందర్భం కూడా మనకు తెలిసింది. అయితే ఇక్కడ చిన్న లిటిగేషన్ ఏంటంటే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాత్రం పూల వర్షంతో కురిపించుకుంటూ వచ్చినటువంటి సందర్భం అయితే చెప్తున్నటువంటి ప్రజలు ఇక్కడ. అయితే డ్రమ్స్ లేకుండా వచ్చినాడు. అయితే గౌరవ్ వెంకటరెడ్డి మాత్రము అక్కడ నుంచి ఊరి బయట నుంచి వచ్చేటప్పుడే టీడీపీ కార్యకర్తలు వారి అనుచరులు డ్రమ్స్తో రావడంతో మాకెందుకు చిన్న ఘర్షణ జరిగింది, మాకెందుకు డ్రమ్స్ పెట్టలేదు, వాళ్ళకెందుకు పెట్టించారని ఎస్ఐతో మాట్లాడే సందర్భాలు తెలుస్తుంది. ఎందుకంటే మాకు ఒక న్యాయం వాళ్ళకు న్యాయం అంటూ అదొక మాట మాత్రము చిన్నగా వాళ్ళు కార్యకర్తలు మాత్రం అనుకున్నట్టు మాత్రం తెలుస్తుంది. కానీ పెద్దగా దీన్ని ఏదో భూతద్దలు పెట్టి చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ. అంతా కూడా జరిగే లేదు ఇక్కడ. కార్యకర్తలు కూడా ఆ విధంగా అయితే లేరు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి రథయాత్రను చేసుకుంటారు కాబట్టి ఇలాంటి పూజా కార్యక్రమాలు మాత్రం ఇటువంటి పరిణామాలు చోటు కాకూడదనే ఉద్దేశపూర్వకంగా అయితే తెలుస్తుంది మనకి ఇక్కడ. అయితే గౌరవ కుటుంబం కానీ ఇటు కాటసాని కుటుంబం కానీ ఇలాంటి గలాటలకు దారితీసేటువంటి నేపథ్యం అయితే కాదు. అయితే గౌరవ్ వెంకటరెడ్డి కూడా నిన్న సానుకూలంగానే ఆయన హ్యాపీగా రథము లాగి ముందుకు వెళ్ళేటువంటి సందర్భం అయితే ఆయన ఇమ్మీడియట్గా, ఎందుకంటే తోపులాట ఎక్కువ కావడంతో ఆయన ఇమ్మీడియట్గా వెళ్ళిపోయినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ పోలీసు యంత్రాంగం కూడా మనము తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఒకసారి తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఒక టైంలో మాత్రం వాళ్ళు పూర్తిగా కట్టడి చేయలేకపోయినారు అని కూడా చెప్పొచ్చు దీనికి. ఎందుకంటే ముందుగా వాళ్ళు రథం గుంజే ముందు అక్కడి వరకు మాత్రం అటుపక్క మీరు ఉండి ఒక గీత గీసి ఒక రైట్ సైడ్ వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ ఒక 5 మంది, వీళ్ళు ఒక 5 మంది, ఒక 10 మంది వచ్చి లాగి ఉంటే ఈ తోపులాట ఘర్షణ కూడా జరిగేది కాదు అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్న విషయము. అయితే కొంతవరకు పోలీసు యంత్రాంగం కూడా పూర్తిగా దీని అంటే విఫలం అయిందనుకోవచ్చు ఒకనొక సందర్భంలో కూడా. అయితే ఇక్కడ కూడా పెద్ద ఘర్షణ అంటే జరిగింది, మనం ఘర్షణగా చూడట్లేదు. ఇక్కడ మంచి ఒక రథోత్సవం కాబట్టి ఎక్కువ జనం ఉంటుంటారు కాబట్టి కొంచెం తోపులాట జరిగింది అనుకోవచ్చు మనం కూడా ఇక్కడ. ఈ నేపథ్యంలోనే అయితే ఏమైనప్పుడు కూడా కొంగనపాడు గ్రామంలోన హ్యాపీగా రథోత్సవం మాత్రం జరిగింది. వైఎస్ఆర్సీపీ స్టేట్ లెవెల్ బూత్ కమిటీ జాయింట్ సెక్రటరీ కొంగనపాడు కేశవరెడ్డి మనతో పాటు ఉన్నాడు. అయితే నిన్న ఏం జరిగింది కొంగనపాడులో? రథోత్సవం అయితే రంగరంగ వైభవంగా అయితే కొంగనపాడు గ్రామంలో ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో కొంగనపాడు గ్రామంలో ఏం జరిగింది అనే దానిపైన మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం కొంగనపాడులో మనము కేశవరెడ్డి మనతో పాటు ఉన్నాడు, మాట్లాడుదాం. అన్న, ఇంతకు నాకు ఏం జరిగింది? కొంగనపాడు అంటేనే ఒక హాట్ టాపిక్ అయితే ప్రతి సంవత్సరం ఒక హాట్ టాపిక్ అవుతుంది. ఏంది అసలు ఏం జరిగింది నిన్న? నా కొంగనపాడు విషయంలోన ఏమీ జరగదు ఇప్పుడు కూడా. దీనికి కావాల్సిన భూతద్దంలో పెట్టి చూపేయాలనే ఉద్దేశంతో మా ఊరుకు సంబంధించిన నాయకులే దీన్ని భూతద్దంలో పెట్టాలి, చూపేయాలా, ఇదేదో మేము ఇదేదో జరిగిపోతుందని చెప్పాలని ఈ విషయంలో నేను కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్న గారు కూడా ఏ రోజు కూడా అంటే నేను సాదాసీదాగానే చేయండి, మీరు ఏం ఇబ్బంది పెట్టుకోవద్దండి అని చెప్పి కాటసాని రాంభూపాల్ అంటారు. అలాంటి మనస్తత్వం గౌరవ్ రెడ్డి గారికి కూడా లేదు. గొట్ల గలాట చేయాలన్న విషయం ఆయనకు కూడా లేదనేది నాకు తెలుసు. ఎందుకంటే మన ఎదురుగా అలాంటి ఉద్దేశం కూడా మనిషి అయితే ఆయన కూడా కాదు. కాబట్టి మేము కూడా ఇప్పుడు ఏ రోజు కూడా గలాట పెట్టుకునే ఉద్దేశం కూడా కేశవరెడ్డి కూడా ఎప్పుడు చేయడు. అట్లాంటి ఎస్ఐ గారు కూడా మనకి ఇచ్చిన పర్మిషన్ ఏంటంటే ఎస్ఐ గారిని కూడా అడిగినాం, సార్ ఏంది సార్ పరిస్థితి అంటే, మేము అన్నని తోలుకొచ్చుకుని మాకేం ఇబ్బంది లేదు, కానీ మీరు తపాకులు పేల్చొద్దండి, ఏమన్నా డ్రమ్స్ కానీ గిమ్స్ కానీ అట్లాంటివి ఏం పెట్టుకోవద్దండి, మీరు అట్లాంటి పెట్టుకుంటే నేనైతే పర్మిషన్ ఏంటంటే, లేదు సార్ మీరు ఏం చెప్తే అది ఇంత తూచా తప్పకుండా అంటే. చివరి టైంలో కూడా మళ్ళీ సిఐ గారు కూడా నాతో మాట్లాడడం జరిగింది. కేశవరెడ్డి మీరు అంటే, సార్ ఏదైనా డ్రమ్స్ లేదు సార్, ఏదైనా బ్యాండ్ మేళం ఏదైనా పెట్టుకుందామా సార్ అంటే, ఏం వద్దబ్బా నేను చెప్తున్నా కదా అంటే, సర్లే సార్ మీరు ఏం చెప్తారు చేస్తామని చెప్పేసి సాదాసీదగానే ఏదో పూలు, మా వాళ్ళు పూలు తెచ్చుకునే పూలు కూడా ఒకటి చల్లుకుంటా తొలుకొని వచ్చినామన్నని. అన్న లోపలికి వచ్చినాక కూడా చెప్పడం జరిగింది, అంటే మనం దేవుని కార్యక్రమానికి వచ్చినాము కాబట్టి
మీరెవరు కూడా పార్టీ సమస్య కానీ నా పేరు ఎత్తి కానీ జై అటాచ్ చేయొద్దని, ఏదంటే జై శ్రీరామన్ అని అంతేగాని వేరే విషయాలు ఏం మాట్లాడొద్దని. కూడా ఇది పార్టీ సంబంధించినవి కాదు, మనం దేవుని కోసం వచ్చినాం కాబట్టి ప్రతిసారి ఎట్లా వచ్చినామో అట్లే వెళ్ళిపోదాము. వాళ్ళు మనం కలిసి సహకరించండి, వాళ్ళు కూడా మనం అందరం ఒక పక్క ఉందాము, వాళ్ళందరూ కూడా ఒక పక్క ఉండని. మనం దాన్ని ఇబ్బంది ఏం పెట్టకూడదు. మనం చూడండి ఎటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలు కూడా చాలా సీరియస్గా చెప్పినాడు ఆయన. ఎటువంటి ఎందుకు అంటే ఈ గలాట అంటే ఎందుకు ఘర్షణ జరిగింది అంటే తోపులాట ఎందుకు జరిగింది ఇంత తోపులాట అనేది? అన్న మందిలో వచ్చినప్పుడు ఒకరికొకరు తోసుకోవడం అనేది అది కామన్గా జరిగే విషయమే. కామన్గా అంటే వీళ్ళు తోచిండొచ్చు, వాళ్ళు తోచిండొచ్చు. వెంకటరెడ్డి గారు వెంటనే ఇమీడియట్ గా అంటే రథం లాగాడా లేక ఇమీడియట్ గా ఆసనంతో అంటే ఆవేదనతో వెళ్ళిపోయాడా అనేది తెలియట్లేదు ఇక్కడ. నాకేం అదేం కనపడట్లేదు అన్న దగ్గర, నాకేం కనపడలేదు. అన్న చాలా కూల్గా వచ్చినాడు, గౌరెంకరెడ్డి గారు కూడా చాలా కూల్గా వచ్చినారు. చాలా కూల్గా వచ్చి నవ్వుకుంటేనే అక్కడ నిలబడినాడు, టెంకాయ కొట్టి తర్వాత ఆయన అట్లా పట్టుకున్నాడు, గొలుసు పట్టుకున్నాడు. ఎవరైనా వాళ్ళేం పట్టుకొని లాగరు, అట్లా గొలుసు పట్టుకుంటారు. మిగతా వాళ్ళు రైట్ అంటే అట్లా లాగుతారు, ఇడిచిపెట్టి వెళ్ళిపోతారు. భూపాలరెడ్డి అన్న అది చేసినాడు, అలానే చేసినాడు. వాళ్ళు పోలీసు వాళ్ళు ఉండి అన్న కొంచెం మీరు ఆగండి ఒక నిమిషము, గౌరెంకరెడ్డి నన్ను పంపిస్తామని చెప్పినారు వాళ్ళు. అంటే అట్లా అలాగే కానీ అని చెప్పేసి మేమే ఒక 2 నిమిషాలు ఆగినాం. అన్న గౌరన్నని వెంకటరెడ్డి నన్ను పంపించిన తర్వాతనే మేము మళ్ళీ తర్వాత భూపాలరెడ్డి అన్న వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఇక్కడ జరిగినట్టు విషయము. కొంగనపాడు గ్రామంలో రథోత్సవం అంటే పెట్టిందే పేరు అన్నట్టుగా ఈ కొంగనపాడు గ్రామము స్పెషల్ గా కర్నూలు పాణ్యం నియోజకవర్గాలని ఒక స్పెషల్ గానే చెప్పుకోవచ్చు. అయితే గౌరీ వెంకటరెడ్డి గారు కూడా ఇటు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు కూడా అలాంటి ఘర్షణ లేకుండా సాదా సీదాగా వెళ్ళిపోవాలని భూపాలన్న కూడా చెప్పినాడు. అయితే గౌరీ వెంకటరెడ్డి కూడా నవ్వుతూ వచ్చి అందరినీ పలకరించుకుంటూ ఆంజనేయ స్వామికి కాయ సమర్పించుకొని అక్కడ నుంచి నేరుగా వచ్చి ఇద్దరు కలిసి రథం లాగి వెంటనే ఒక 3 నిమిషాలు ఉండి అన్న ఆ ప్రజలు ఎక్కువ గుమ్ముకోవడంతో నాయకులు వచ్చినారు కాబట్టి మా నాయకులు చూడాలా, రథం దేవుని చూడాలన్న ఉద్దేశపూర్వకంగా అక్కడ తండోపతండాలుగా జనాలు చేరుకోవడంతో అక్కడ ఉండే ప్రజలు తోపులాట జరగడంతో ఎందుకు ఉండాలని చెప్పి గౌరీ వెంకటరెడ్డి గారు వెళ్ళినట్టు సందర్భం అయితే కేశవరెడ్డి గారు చెప్తున్నారు. అలా ఏది ఏమైనప్పుడు కూడా ఇక్కడైతే ఘర్షణలు జరగలేదు అని చెప్పొచ్చు. టోటల్ గా అలాంటివి ఏమి మా ఊర్లో ఇప్పటికీ ఘర్షణలు జరగవు అని కేశవరెడ్డి చెప్తారు. మధుతో శ్రీనివాస్, i3 న్యూస్, కర్నూలు.